సార్ నిన్న మరొక అంశానికి సంబంధించి చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, సామినేని ఉదయభాను గారు లాంటి గారు కావచ్చు, కిలార్ రోసే లాంటి గారు కావచ్చు, నిన్న జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన కండువా కప్పుకోవడం జరిగింది. దానికంటే బిఫోర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు నేను మా ఏరియాకి ఆహ్వానించాను, ఆయన వస్తా అన్నారు, మా ఏరియాలో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి మేమంతా అక్కడ జాయిన్ అవుతున్నటువంటి కామెంట్ చేశారు. 4 రోజులకే వెళ్ళి పార్టీ ఆఫీస్లో కండువా కప్పుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు? అంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళే మీటింగ్ పెట్టుకోవడానికి భయపడ్డారా, లేకపోతే మీటింగ్ పెట్టుకున్నంత మాత్రాన మనకు వచ్చేదేం లేదనుకున్నారా? ఏం జరిగింది సార్? అసలు ఎట్లా చూడాలి అంశాన్ని? దామచర్ల ఇలా చిటికేసి చెప్పాడు అనుకోండి, శాసించే వ్యక్తులు ఎలా ఉంటారో చూసుకోండి సార్. ఓటమి పాలైన దామచర్ల యొక్క స్టేచర్ అక్కడ అలా జస్టిఫై అవుతుంది. ఓటమి అవ్వగానే గడగడగడ పిరిగోడ్లో భయపడుతున్న బాలినేని చూసుకోండి. మీకు నిన్న మొన్న కాన్సిక్వెన్సెస్ అక్కడ ఏం జరిగాయి గమనించండి. దామచర్ల గారు నీకున్న కేసులకు భయపడి గతి లేక మేమైతే కన్సిడరేట్ చెయ్యం, అంటే తెలుగుదేశం కన్సిడరేట్ చేయనప్పుడు ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే దిక్కు అన్నట్టు జనసేనలో దేహి అని జాయిన్ అయ్యాం అని చెప్పాడు. మొమ్మటం ఉంది దాంట్లో. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే గబగబ జాయిన్ అవ్వకపోతే ఇంతలోపుగా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అనుకోండి, టెంకు బజానా మామూలుగా ఉండదు. అందులో రెడ్ బుక్ వ్యాపారాలు నడుస్తున్నాయి ఇప్పుడు తెలుగుదేశం పరంగా. అంచేది ఏంటి, దేహి అని ముందు ఒరిజినల్ బీగాలు పోవడం అలవాటు కదా. ఆశ్చర్య నేనెంత నానెంత నన్ను మించిన వాళ్ళు లేడు. ప్రకాశం జిల్లా అంతా నన్న గుండు గీశారు ఎవరు, ఆ దర్శిను ఎర్రగొండపాలెం తప్ప. ఎందుకు మిటమెట్లో చెంకలా ఉండెత్తుకోలే ఆయన కాకుండా పనికిమాలందరిని ఎత్తుకుని తిరిగి టికెట్లు ఇప్పించిన తర్వాత ఎవడు మట్టుకాడు వదిలేస్తే ఆ శివంగిల వాళ్ళ అమ్మగారు పోరాడారు. శివంగిలో పోరాడింది ఆ మాతల్లి. ఎర్రగొండపాలెంలో గొడ్డు కష్టం పడ్డాడు ఎవరు, చంద్రశేఖర్. ఈ పర్యవసానాలు ఈ విధంగా చేస్తే పని అయ్యే దగ్గర ఎవరెవరు ఎలాంటి పనులు చేశారు, మిగిలిన నియోజకవర్గంలో 8 మంది సభకి నమస్కారం. ప్రకాశం జిల్లాలో కంచుకోట కాబట్టి ఎర్రగొండపాలెం మర్యాద దక్కించుకోగలిగారు. అది కూడా చంద్రశేఖర్ అకుంఠితమైన కృషితో 24/7 అక్కడ కష్టపడ్డాడు. ప్రజలతో ముందోడు ఏం గొయ్యి తవ్వాడో ఆ గొయ్యిని పూడ్చుకుంటూ ముందుకెళ్ళాడు. ఏది చిత్తశుద్ధి చాటుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. ఈ రోసయ్య ఎవరండి, మొన్నగెళ్ళడమే మిరాకల్. జగన్మోహన్ రెడ్డి పాప జాలిగా ఎంపీ ఇచ్చాడు. సామర్థ్యం లేనివాడికి పంపు కొడితే ఏమవుతుందంటే సామర్థ్యం మళ్ళీ అక్కడికే, ఎక్కడి నుంచి మొదలైందో అక్కడికే వెనక్కి గిర్రని బొంగరాలు తిరుక్కుంటే వెనక్కి వచ్చి ఇక్కడికన్నా మేము మా సామర్థ్యం లేదన్న దగ్గర నేనున్నానని భరోసా ఇచ్చి పైకి లేపుదాం అన్నా సరే సామర్థ్యం లేని వాళ్ళని ప్రూవ్ అవుతుంది ప్రతిసారి. అంచేత వీళ్ళకి ఏంటంటే ఈ భాను గారు కానీ ఈ రోసయ్య కానీ ఈ బాలినేని ఇలాంటి వాళ్ళు జాయిన్ అవ్వడం అంటే జస్ట్ సప్త సముద్రాలు ఇదికొచ్చి ఇంటి ముందు మురుక్కాల గురించి ఆలోచించుకుంటారని అర్థం. కానీ ఈ నియోజకవర్గంలో జనసేన ప్రాబల్యం ఎంత ఉంది, జనసేన ఎబిలిటీ ఏంటో తెలిసి మీకు మీరే జాయిన్ అయిపోతున్నారంటే అదే ఫ్లెక్సీ పెడితేనే అవతల ఒప్పుకోవట్లేదు రా భయ్. మీ స్థాయి ఏంది ఒకసారి ఆలోచించుకోండి. బాలినేని గారు అయితే అట్లీస్ట్ ఓ 2 టికెట్ ఇలా చిటికేసి ఇప్పించుకున్నానని చెప్పాడు నేను దాకా దర్శి శివన్నకు కానీ చంద్రశేఖర్కి కానీ. అలాంటిది ఇవాళ దామచర్లతో యుద్ధం చేసే అంత సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మీకు కల్పిస్తే భయం పడి వెనక నుంచి పెరడతో పెంకెట్టుకుని వెళ్ళే కార్యక్రమానికి తెరలేపుకుంటారంటే పెరడతో పెంకెట్టుకుని వెళ్ళి ఉంటుంది తెలుసు కదా. ఇంటికి వచ్చి కార్డు ఇచ్చి ఇలా వీరతీలకం తెద్ది బాబు భోజనాలకు 2 అని, పెళ్లి భోజనాలు ఉన్నాయి 2 అని పిలిస్తే సరే మా స్థాయి ఏంటి మేము మీ ఇంటికి భోజనంకి రాడబెట్టి ఆఫ్టర్ ఆల్ మీరని అవమానం చేసి వెనక నుంచి వెళ్ళి బాబా కూర ఏదో కొంచెం ఇస్తే ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టుకుంటున్నాం. ఆ పరిస్థితి అంటారు దీన్ని. అంతకని ఇంకేట్లేదు. వీళ్ళకి నేను ఎలక్షన్ ముందు నుంచి చేసిన వీడియోల్లో కొంతమంది నియంత్రించబట్టి ఆగాను. వీళ్ళ సంగతి ఆ రోజు నుంచి నాకు తెలుసు. ఇక్కడ ఎత్తెత్తి కాలేసి ఎంగిలాకుల్లో కాలేసిందని ఒక సామెత ఉంటుంది, అది కూడా తెలుసా మీకు? ఇంట్లో భోజనాలు పెట్టినప్పుడు ఈ చిన్నపిల్లలు మన ఇంట్లోంచి వెళ్తున్నప్పుడు వాళ్ళని జాగ్రత్తకి అక్కడ ఎంగిళ్ళు ఉంటాయి తొక్కకు అది ఇది బేపనాలు చెప్తూ ఉంటారు. ఇది చిన్నపిల్ల కాబట్టి డింగి డింగి వెళ్ళి ఎంగిలాకులోనే కాలేస్తుంది. సేమ్ టు సేమ్. ఎప్పుడైతే ఆ పార్టీ క్షేత్రస్థాయిలో నేను ఇంకా నిర్మించుకోలేదు అన్నది ఎప్పుడైతే మీరు చెప్తుంటారే, ఇదే జనసేన పార్టీ నిజంగా చెప్పాలంటే రాయలసీమలో ఇలాగే వెనక గాబరా పడిపోవడం, రాయలసీమ నుంచి కూడా జాయిన్ అయితే మీకు ఇంకా శబాష్ ఎలా చెప్పాలో కూడా నాకు దగ్గర ఆన్సర్ లేదు. బాలినేని గారు కోరింది నేను పవన్ కళ్యాణ్ గారిని ఒకటే మాట అడిగాను, నాకు సముచిత న్యాయం కల్పించండి. అడిగింది అది ఒకటే. దిక్కుమాల ప్రశ్న అంటాను. మా ఊరు రండి సార్ కండువా కప్పుకుంటారు. మా ఊరు మందులో నాకు ఒక పార్టీ అధినాయకుడు వచ్చి డిప్యూటీ సీఎం గారు వచ్చారు, గర్వంగా చెప్పుకుందేరా
ప్రతిరోజు అలిగి చెప్తే ఏంటంటే ముఖ్యమంత్రి రమ్మను ఏడిస్తాడు కళ్ళు తుడుస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడోసారి కంపేర్ చేసుకోమని. అసలు గతంలో ఎంతమంది పెద్ద పెద్ద లీడర్లు జనసేనలో జాయిన్ అయిపోయి అక్కడ గౌరవం లేదని చెప్పి బయటకు వచ్చిన నేతలు ఎంతమందిని చూసాము. సరే 2024 పుణ్యమని అందరూ గెలిచారు. అది ఏ విధంగా సెకండ్ మీరు మళ్ళీ పెద్ద పెద్ద ప్రశ్నలు వేసుకోకుండా భోగనిశానలాగా 2024 ఎలక్షన్ గెలిచేదాకా నాదెండ్ల మనోహర్ గారు కాకుండా ఇంకెవడైనా ఒక్కడు ఏ పార్టీ నుంచైనా జనసేనలో జాయిన్ అయిన ఉదంతో చెప్పండి. ఏది టికెట్లు ఇస్తానంటే కండువాలు వేసుకునే బ్యాచ్ కాదు, ఒరిజినల్గా. అంటే ఒక ప్రభావం లేని ఒక పార్టీ అన్నది అప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయ్యి ప్రభావం చూపించడం ఈరోజు 2024 నుంచి స్టార్ట్ అయిన జనసేనకి ఆకర్షితులు ఏ ప్రాతిపదిక మీద అవుతున్నారో నాయకులను ఒకసారి తేల్చుకోమనండి. మీకు అర్థమవుతుంది. ఒక క్షేత్రస్థాయిలో ఒక పార్టీ ఒక నాయక లక్షణాలు లోపించడం వల్ల ఓడిపోయిన ఉదంతాలు చూసినవి చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చేసిన పనులకి ఇసుకెత్తిపోయినారు జనాలు. సో ఇసుకెత్తిపోయిన దగ్గర వీళ్ళు మార్చిన తథ్యంలో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎఫెక్ట్లు ఎలా పడ్డాయి చూసాం మనం. నో కాంప్రమైజ్. ఇందులో ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్, వార్ ఈజ్ వార్. అంతేగా. అంత ఆర్ సర్కమ్స్టాన్సెస్లో దర్శి కానీ ఇది కానీ ఎలా గెలగలిగారు ఎర్రగొండపాలెం కానీ. ఫైటింగ్ స్పిరిట్, ప్రజా నాయకుడు ప్రజలకి ఏం కావాలో తెలుసుకోవాల్సినాడు. జగన్మోహన్ రెడ్డి మొన్న అదే చెప్పాడు. ప్రజానాయకుడి కింద ఆవిష్కరించబడిన వాడు ఎవడైతే నాయకత్వ లక్షణాలను ముందుకు తీసుకెళ్ళగలుగుతాడో అలాంటి వాళ్ళు కావాలి. అండ్ సేపు మా తాతల పేర్లు చెప్పుకుని నిజంగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని ఎవరి దాకా సక్సెస్ సాధించిన బయలుదేరి గారు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 2 సార్లు గెలిచారు. గెలవలేదో తర్వాత విషయం. 2014 అయితే ఓడిపోయింది నాకు తెలుసు. ఈ 19లో గెలిచారు. 2.5 సంవత్సరాలు మన నిలబెట్టాడు ముఖ్యమంత్రి, సారీ మంత్రి పదవి. తదనంతరం ఏమైంది అలా కలకోలికి మళ్ళీ లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద స్క్వేర్ ఏంటి కుటుంబంతో పాటు సొట్టరకు ఉన్న పాపానికి నేను కూడా వెనుపోటు పొడుస్తాను. లాస్ట్కి పొడి చేసి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇంకెళ్ళలేదు దీంట్లో. పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు దీంట్లో. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.